వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఏంటంట? అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అంటే బలహీనుడుగా ఉన్నటువంటి వ్యక్తి బలవంతుడుగా ఎలా మారగలిగాడు? ఈ బలహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తి 300 మంది సైన్యముతో మిద్యానీయుల దండును ఎలా జయించగలిగాడు అనేటువంటి ఆలోచన మనం చేస్తే ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఏంటి అని అంటే, గిద్యోను దేవుని నెరిగిన వాడిగా ఉన్నాడు. అందుకని దానియేలు గ్రంథంలో 32వ వచనంలో చూస్తే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. మనము కూడా గొప్ప కార్యాలు జరగబెట్టాలి అని అంటే, పూనుకోవాలి అని అంటే, దానికి మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, మన దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. ఏం చేయాలి? మన దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోవడం అంటే ఏంటి? దేవుడు ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. దేవుడు ఎంతమంది తెలుసు? అవునా? దేవుడు అంటే మీకు తెలుసా?